ఓం శాంతి. బాబా చెప్తున్నారు 18/5/24. ఈరోజు బాబా యొక్క మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు స్మృతి యాత్రలో ఉన్నట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి. ఎందుకంటే స్మృతి ఖడ్గపు పదును వంటిది. ఈ విషయంలో మిమ్మల్ని మీరు మోసగించుకోకూడదు కదా. స్మృతి యాత్రలో ఉన్నట్లయితే పాపాలన్నీ అంతమైపోతాయి. ఎందుకని? స్మృతి ఏంటి? ఖడ్గానికి పదును లాంటిది. కత్తుండి పదును లేకపోతే పని చేయదు. అందుకని స్మృతి ఉంటే ఖడ్గం ఎలా ఉన్నట్లు పదును అంటే మాయ రాదు. ఈ విషయంలో మిమ్మల్ని మీరు ఏం చేయకండి, మోసగించుకోకండి. ప్రశ్న: పిల్లలు తమ నడవడికను తీర్చిదిద్దుకునేందుకు బాబా ఏ పద్ధతిని తెలియచేస్తారు? పిల్లలు తమ నడవడికను తీర్చిదిద్దుకునేందుకు బాబా ఏ పద్ధతిని తెలియచేస్తారు? జవాబు: పిల్లలు మీ స్వచ్ఛమైన చార్టును వ్రాయడం ద్వారానే మీ నడవడికలు బాగుపడతాయి. రోజంతట్లో నా నడవడిక ఎలా ఉంది? ఎవరికి దుఃఖాన్ని ఇవ్వలేదు కదా, వ్యర్థమైన మాటలు మాట్లాడలేదు కదా, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని ఎంతసేపు స్మృతి చేశాను, ఎంతమందిని నా సమానంగా తయారు చేశాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఈ విధంగా ఎవరైతే తమ చార్టును వ్రాస్తారో వారి నడవడిక బాగుపడుతూ ఉంటుంది. ఎవరు చేస్తారో వారు పొందుతారు, చెయ్యకపోతే పశ్చాత్తాపం పొందుతారు. చేస్తే ప్రాప్తిని పొందుతారు, చేయకపోతే పశ్చాత్తాపం చెందుతారు. అంతే కదా. అయ్యో సమయాన్ని అంతా వ్యర్థం చేసుకున్నానే అని. కానీ సమయం తిరిగి వస్తుందా? అందుకే బాబా అంటారు కదా, అంతిమంలో 2 లైన్లు ఉంటాయి. ఒకటి ప్రాప్తి, ఇంకొకటి పశ్చాత్తాపం. మరి పిల్లలు మీరు ఏ లైన్లో నిలబడతారు అని. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఎందుకంటే వారిక్కడ సన్ముఖంగా ఉన్నారు కదా. మన తండ్రి కూర్చుని పిల్లలకు చెప్తున్నారు. ఎలా కూర్చున్నారు? మన ఎదురుగా కూర్చున్నారు. మరి మురళి వినేటప్పుడు మనం ఏమనుకోవాలి? నేను బాబా తప్పించి ఇంకెవరూ లేరు. పిల్లలందరూ తమ స్వధర్మంలోనే ఉంటూ బాబాను స్మృతి చేస్తూ ఉంటారని కూడా అనలేం. బుద్ధి తప్పకుండా అటు ఇటు వెళ్తుంది, అవునా? ఇదైతే ప్రతి ఒక్కరూ తమను తాము అర్థం చేసుకోగలరు. ముఖ్యమైన విషయం ఏంటి? సతో ప్రధానంగా అవ్వడమే. ఆ విధంగా స్మృతి యాత్ర ద్వారా తప్ప ఇంకే విధంగానూ అవ్వలేరు. బాబా ఉదయం యోగంలో కూర్చుని పిల్లలను లాగుతారు, ఆకర్షిస్తారు కదా. బాబా ఉదయం యోగంలో కూర్చుని పిల్లల్ని ఏం చేస్తారట? లాగుతారు, ఆకర్షిస్తానంటున్నారు బాబా. నెంబర్ వారీగా లాగుతూ ఉంటారు. మరి చెప్పండి, లాగుతున్నారా మనల్ని? స్మృతిలో, శాంతిలో ఉంటారు. ప్రపంచాన్ని కూడా మర్చిపోతారు. స్మృతి అంటే ఏంటి? మన స్వధర్మంలో స్థితిలో అయిపోవడం, శాంతిలో ఉండిపోవాలి. ప్రపంచం ఇంక తెలియకూడదు మనకి. అలా అయస్కాంతానికి పిన్నిష్ ఎలాగైతే అంటుకుపోతుందో అలా మనం కూడా బాబా ప్రేమలో ఏమైపోవాలి? లీనమైపోవాలి. ఇంకేమీ తెలియకూడదు, అంత ప్రేమను పొందాలి. కానీ మొత్తం రోజంతా ఏం చేస్తారన్నదే ప్రశ్న. అది ఉదయం వేళలోని గంట, అరగంట స్మృతి యాత్ర. దాని ద్వారా ఆత్మ పవిత్రంగా అవుతుంది, ఆయువు పెరుగుతుంది. కానీ రోజంతట్లో ఎంత స్మృతి చేశారు? ఎంతగా స్వదర్శన చక్రధారీలుగా అవుతారు? బాబాకైతే అన్నీ తెలుసు కదా అని అనడం కాదు. నేను రోజంతట్లో ఏం చేశానని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు పిల్లలైన మీరు చార్టు వ్రాస్తారు. బాబా అంటారు, కొందరు సరిగ్గా వ్రాస్తారు, కొందరు తప్పులు వ్రాస్తారు. మేము శివ్ బాబాతో పాటే ఉన్నాము, శివ్ బాబానే స్మృతి చేసేవారమని భావిస్తారు. కానీ అలా నిజంగా స్మృతిలో ఉన్నారా?
పూర్తిగా సైలెన్స్లో ఉన్నట్లయితే ఈ ప్రపంచాన్నే మర్చిపోతారు. మేము శివబాబా స్మృతిలోనే ఉన్నామంటూ మిమ్మల్ని మీరు మోసగించుకోకూడదు. దేహం యొక్క సర్వధర్మాలను మర్చిపోవాలి. మనల్ని శివబాబా ఆకర్షించి మొత్తం ప్రపంచమంతటినీ మరిపింపచేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అర్థం చేయిస్తారు. బాబా ఆకర్షిస్తారు కదా. బాబా ఆకర్షించారా లేదా మనందరినీ? ఆత్మలందరూ తండ్రిని స్మృతి చేయాలి. ఇంకెవరూ గుర్తుకు రాకూడదు. కానీ నిజంగా స్మృతి కలుగుతుందా లేదా అని స్వయమే చార్టును చూసుకోవాలి. నేను ఎంత సమయం బాబాను స్మృతి చేస్తున్నాను అని చూసుకోవాలి. అర్థమవుతుందా? నేను ఎంత సమయం బాబాను స్మృతి చేస్తున్నాను అని చెప్పి ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. ప్రేయసీ ప్రియుల ఉదాహరణ ఉంది కదా. అలాగే మీరు ఆత్మీక ప్రేయసీ ప్రియులు. ఇక్కడి విషయాలే అతీతమైనవి. అవి దైహికమైనవి, ఇవి ఆత్మీకమైనవి. నేను ఎంత సమయం దైవీ గుణాల్లో ఉన్నాను, ఎంత సమయం బాబా సేవలో ఉన్నానని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మళ్ళీ ఇతరులకు కూడా స్మృతి కలిగించాలి. ఆత్మకు ఏ తుప్పైతే పట్టి ఉందో అది స్మృతి లేకుండా తొలగిపోచాలదు. భక్తిలో అనేకులను స్మృతి చేస్తారు, కానీ ఇక్కడైతే ఒక్కరినే స్మృతి చేయాలి. ఆత్మ అయిన మనం ఒక చిన్నని బిందువు. కావున తండ్రి కూడా చిన్నని బిందువు, చాలా చాలా సూక్ష్మమైన వారు మరియు జ్ఞానం చాలా గొప్పది. శ్రీ లక్ష్మి లేక నారాయణిగా అవ్వడం, విశ్వాధిపతినిగా అవ్వడం సామాన్యమైన విషయమేమీ కాదు. స్వయాన్ని అన్నీ తెలిసిన వారిగా భావించుకుంటూ మోసగించుకోకూడదని బాబా అంటారు కదా. స్వయాన్ని అన్నీ తెలిసిన వారిగా అనుకుని మోసగించుకోకండి. బ్రహ్మబాబా లాస్ట్ వరకు ఏమనుకునేవారు, ఇంకా నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని. అలాగే మనం కూడా ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. తుప్పును వదిలించుకునేందుకు రోజంతట్లో నేను స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని ఎంతగా స్మృతి చేశాను, ఎంతమందిని నా సమానంగా చేశానని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రతి ఒక్కరూ తమ ఈ లెక్కాపత్రాన్ని వ్రాసుకోవాలి. ఎవరు చేస్తారో వారు పొందుతారు, చెయ్యకపోతే పశ్చాత్తాపడతారు. రోజంతట్లో నా నడవడిక ఎలా ఉంది? ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వలేదు కదా, ఎవరితోనూ వ్యర్థంగా మాట్లాడలేదు కదా అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, చార్టును వ్రాయడం ద్వారా నడవడిక బాగుపడుతుంది. బాబా దారిని తెలియచేశారు కదా. బాబా అంటారు, ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు. తలుచుకోగానే తాను ముందుకు వచ్చేస్తాడు. ఇరువురు స్త్రీలైనా సాక్షాత్కారం అవ్వగలదు. కొందరు మిత్రులు పరస్పరం సోదరుల కన్నా ఎక్కువ స్నేహంగా ఉంటారు. మిత్రులకు పరస్పరం ఎంత ప్రేమ ఉంటుందంటే అంత ప్రేమ సొంత సోదరులతో కూడా ఉండదు. ఒకరినొకరు ఎంతో ప్రేమగా పైకెత్తుకుంటారు కదా. స్నేహం అంత ఉంటుంది. అంటే స్నేహానికి బంధుత్వం కన్నా కూడా స్నేహం ఎక్కువదే. బాబా అంటున్నారు, అంటే బంధుత్వంలో కన్నా కూడా స్నేహితులు ఇంకా ఎక్కువ దగ్గరగా ఉంటారు. అలాగే ఇప్పుడు మనం ఎవరికి దగ్గరగా ఉండాలి చెప్పండి? స్వయం భగవంతుడికి దగ్గరగా ఉండాలి. ఈ స్నేహం, ఈ బంధుత్వం ఇవి కాదు, ఈ దేహానికి సంబంధించినవి కాదు కదా. బాబా అనుభవజ్ఞులు కదా. ఏ బాబా? బ్రహ్మ బాబా. కావున ఉదయం బాబా ఎక్కువగా ఆకర్షిస్తారు. వారు అయస్కాంతం. బాబా ఎవరు చెప్పండి? అయస్కాంతం. మనం ఏమవ్వాలి? బాబాకి అతుక్కుపోవాలి, విడిపోకూడదు ఇంకా. సదా పావనులు. కావున వారు ఆకర్షిస్తారు.
తండ్రి అనంతమైన వారు కదా. వీరు చాలా ప్రియమైన పిల్లలని భావిస్తారు, ఎంత ప్రేమగా ఆకర్షిస్తారు. కానీ ఈ స్మృతి యాత్ర ఎంతో అవసరం. ఎక్కడికి వెళ్ళినా, యాత్రలు చేసినా లేస్తూ కూర్చుంటూ తింటూ స్మృతిలో ఉండవచ్చు. ప్రేయసి ప్రియులు ఎక్కడైనా స్మృతి చేస్తారు కదా, ఇది కూడా అటువంటిదే. బాబాను స్మృతి చేయాల్సిందే. బాబాను ఏం చేయాలి? స్మృతి చేయాల్సిందే. లేకపోతే వికర్మలు ఎలా వినాశనం అవుతాయి? ఇంకే ఉపాయము లేదు. ఇది చాలా సూక్ష్మమైంది. కత్తిపై నడవడం వంటిది. స్మృతియే ఖడ్గం యొక్క పదును. గడియ నేను స్మృతిని మర్చిపోతున్నాను అని అంటారు. దీన్ని ఖడ్గం అని ఎందుకంటారు? ఎందుకంటే దీని ద్వారా పాపాలు ఏమైపోతాయి? ఖండితమవుతాయి. మీరు పావనంగా అవుతారు. ఇది చాలా నాజూకైంది అని చెప్తున్నారు బాబా. ఏ విధంగా వారు అగ్ని నుండి దాటి వెళ్తారు, అలాగే మీ బుద్ధియోగం బాబా వైపుకు వెళ్ళిపోతుంది. మనకు వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి ఇక్కడికి వచ్చారు. వారు పైన లేరు, ఎక్కడికి వచ్చారు కదా. బాబా పైన లేరు, ఇప్పుడు ఎక్కడున్నారు? బాబా మన పక్కనే ఉన్నారు. అవునా లేరా చెప్పండి. సాధారణ తనువులోకి వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు కదా. సాధారణ తనువులోకి వస్తానని అంటారు. తండ్రి పైనుండి కిందకు వచ్చారని మీకు తెలుసు. చైతన్యమైన వజ్రం ఈ బరిలో కూర్చుంది కదా. చైతన్యమైన వజ్రం ఎక్కడ కూర్చుంది? ఈ బరిలో కూర్చుంది. ఏ బరినది? బ్రహ్మబాబా శరీరం. కేవలం మేము బాబాతో పాటు కూర్చున్నామని సంతోషపడిపోవడం కాదు, బాబాకు తెలుసు. మరియు వారు ఎంతో ఆకర్షిస్తారు కూడా. కానీ ఇలా కేవలం అరగంట 30 గంటే ఉంటారు. మిగిలిన రోజంతటిని వ్యర్థం చేసుకుంటే దానివల్ల లాభం ఏముంది? బాబా అంటారు, పిల్లలకు తమ చాటుపై చింత ఉండాలి. మేము భాషణ చేయగలం, చాటు వ్రాయవలసిన అవసరం మాకేముందని ఎప్పుడూ భావించకండి కదా. మేము భాషణ చేయగలం కదా, మేము అన్నీ తెలుసు, మాకు అంతా చెప్పగలం కదా, మాకు చాటుతో పనే ఉంది అని ఎప్పుడు భావించకండి. ఏ పొరపాటు చెయ్యకండి కదా. ఎందుకంటే ఎవరు దినచర్యని వాళ్ళు చూసుకోవాల్సిందే. మహారథులు కూడా ఈ చాటును వ్రాయాలి. మహారథులు ఎక్కువ మంది ఏమీ లేరు, కొద్ది మంది మాత్రమే ఉన్నారు. చాలామందికి నామరూపాలు మొదలైన వాటిలో ఎంతో సమయం వ్యర్థమవుతుంది. లక్ష్యం చాలా ఉన్నతమైంది కదా. మన లక్ష్యం అయితే చాలా ఉన్నతమైంది. బాబా తమకు పలానా పాయింట్ను అర్థం చేయించలేదని విద్యార్థులు భావించకుండా ఉండేలా బాబా అంతా అర్థం చేయిస్తున్నారు. ఇది మాకు బాబా ఎప్పుడూ చెప్పలేదు, అందుకే మేము ఇలా చేయలేదు, లేకపోతే ఇలా మేము తయారవ్వలేదు, లేకపోతే మేము ఇలా అనుకోలేదు అని చెప్పి అనడానికి మనకి ఛాన్స్ లేకుండా బాబా ముందే చెప్తున్నారు అన్ని విషయాల్ని. అయినా అర్థం చేసుకోకపోతే ఇంక బాబా మాత్రం ఏం చేయగలరు చెప్పండి. ఇది స్మృతి మరియు సృష్టి చక్రపు జ్ఞానం. ఈ సృష్టి చక్రపు 84 జన్మలను గుర్చి పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. వైరాగ్యం కూడా మీకే కలుగుతుంది. ఇప్పుడు ఈ మృత్యులోకంలో ఉండేది లేదని మీకు తెలుసు. అక్కడికి వెళ్ళేందుకు ముందే పవిత్రంగా అవ్వాలి. నెంబర్ వారీగా మాలలో స్మరింపబడేందుకు దైవీ గుణాలు కూడా తప్పకుండా కావాలి. మళ్ళీ నెంబర్ వారీగా రాజధానిలోకి రావాలి. ఆ తర్వాత నెంబర్ వారీగా మీ పూజలు కూడా జరుగుతాయి. అనేక మంది దేవతల పూజ కూడా జరుగుతుంది. ఏమేం పేర్లు పెడతారో చూడండి. చండికాదేవి మేళా కూడా జరుగుతుంది కదా. బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు పవిత్రంగా తయారవ్వాలి. నెంబర్ వారీగా మాలలో స్మరింపబడాలి అంటే దైవీ గుణాలు కూడా తప్పకుండా ధారణ చేయాలి కదా. ధారణ చేయాలి అక్కర్లేదా? అందుకని నెంబర్ వారీగా రాజధానిలోకి రావాలి.
తర్వాత పూజా పాత్రలో కూడా నెంబర్ వారీగానే జరుగుతుంది అంటున్నారు బాబా. అనేక మంది దేవతలకు ఏం జరుగుతుంది? పూజ జరుగుతుంది. ఏవో కొన్ని పేర్లు చెప్తారు. చూడండి, చండికాదేవి మేళా కూడా జరుగుతుంది కదా. ఎవరైతే రిజిస్టర్లో వ్రాయరో వారు బాగుపడరు. వీరు వినరు, ఒప్పుకోరు. వీరు చండికాలా ఉన్నారని అనడం కూడా జరుగుతుంది. ఏమి వినకుండా, చెప్పింది అర్థం చేసుకోకుండా వాళ్ళ సొంతంగానే వెళ్ళిపోయారు అనుకోండి, జ్ఞానంలోకి వచ్చిన దానికి ప్రాప్తి తయారవుతుంది. కానీ సంస్కారం యొక్క మారలేదు కదా. అందుకని ఎలా ఉంటారు? చండిక. అందరినీ అలా కూడా భయపెడుతూనే ఉంటారు. బాబా అంటారు అలాగే ఇవి వినరు. బాబా అంటున్నారు అలాగే వీరు వినరు, ఒప్పుకోరు. వీరు చండికాలా ఉన్నారని అనడం కూడా జరుగుతుంది. అలాగే బాబా అంటారు ఇవి అనంతమైన విషయాలు. పురుషార్థం చెయ్యకపోతే వీరు బాబా మాటను కూడా వినడం లేదు. వారి పదవి తగ్గిపోతుందని బాబా అంటారు. పురుషార్థం చెయ్యకపోతే అప్పుడు బాబా ఏమనుకుంటారట, వీళ్ళు బాబా మాట కూడా వినట్లేదు, ఏమవుతుంది? పురుషార్థం చెయ్యట్లేదు. ప్రారంధం ఎక్కడి నుంచి వస్తుంది మరి? పురుషార్థం చేయకపోతే చెప్పండి కదా, పదవి ఏమవుతుంది? తగ్గిపోతుంది. కావున మీపై మీరు దృష్టిని ఉంచుకోండి అని బాబా అని చెప్తారు. బాబా ఉదయమే వచ్చి స్మృతి యాత్రను గూర్చి ఎంతగా పురుషార్థం చేయిస్తారు. ఇది చాలా భారీ లక్ష్యం. జ్ఞానాన్ని చౌకైన సబ్జెక్ట్ అని అంటారు. 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయడం పెద్ద విషయమేమీ కాదు. స్మృతి యాత్రయే చాలా విలువైంది. అందులో ఎంతోమంది ఫెయిల్ కూడా అవుతారు. మీ యుద్ధం కూడా ఇందులోనే ఉంది. మీరు స్మృతి చేస్తారు, మాయ మిమ్మల్ని వెంటాడుతుంది. జ్ఞానంలో యుద్ధం విషయం ఏదీ లేదు. అది సంపాదన యొక్క ఆధారం. ఇక్కడైతే పవిత్రం కావాలి. కావునే మీరు వచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేయండి అని తండ్రిని పిలుస్తారు. అంతేకాని మీరు వచ్చి చదివించండి అని పిలవరు. పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు. కావున ఈ పాయింట్లన్నిటినీ బుద్ధిలో ఉంచుకోవాలి. పూర్తి రాజయోగిలుగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. జ్ఞానం చాలా సాధారణమైంది. కేవలం యుక్తిగా అర్థం చేయించవలసి ఉంటుంది కదా. జ్ఞానం అయితే చాలా సాధారణం, కానీ అర్థం చేసుకోవడంలోనే ఉంది కదా ఆనందం అంతా. యుక్తిగా అర్థం చేయించవలసి ఉంటుంది. మాటల్లో మాధుర్యం కూడా కావాలి. మాటలో ఏముండాలి? మాధుర్యం ఉండాలి కదా. ఏమంటారు? బెల్లం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఎలా మాట్లాడాలి? బెల్లంలా మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే బెల్లం పెట్టి రోజు ఎందాక మన మాటలోనే ఏముండాలి? మాధుర్యం ఉండాలి. అందుకే బాబా ఏమంటారు? నెమ్మదిగా మాట్లాడండి, తక్కువగా మాట్లాడండి. ఎలా మాట్లాడండి? మధురంగా మాట్లాడండి. ఎందుకంటే నెమ్మదిగా తక్కువగా మాట్లాడే మాటలు ఏముంటుంది? మాధుర్యం ఉంటుంది కదా. మనం ఎవరు? విశ్వనాథుడి పిల్లలు. మరి బాబా మాటలాగే మన మాట కూడా ఎలా ఉండాలి? మధురంగా ఉండాలి. బాబా అంటారు అది కూడా కర్మల అనుసారంగానే లభిస్తుందని అంటారు. ప్రారంభం నుండి భక్తిని చేశారు కావున ఆది నుండి కదా భక్తి చేశారు కావున అది మంచి కర్మలు చేసినట్లే. కావున శివబాబా కూడా కూర్చుని బాగా అర్థం చేయిస్తారు. ఎంత ఎక్కువగా భక్తి చేసి ఉంటారో, ఎంతగా శివబాబా సంతుష్టమై ఉంటారో అంతగా ఇప్పుడు కూడా జ్ఞానాన్ని త్వరగా తీసుకుంటారు. మహారథుల బుద్ధిలో పాయింట్లు ఉంటాయి. వ్రాస్తున్నప్పుడు మంచి మంచి పాయింట్లను వేరు చేస్తూ ఉండాలి కదా. వేరు చేస్తూ ఉండాలి. పాయింట్లు కదా వ్రాసినప్పుడు మంచి మంచి పాయింట్లను వేరు చేస్తూ ఉండాలట. అలాగే పాయింట్లను తూకం వేయాలి. కానీ ఈ విధంగా ఎవరు కష్టపడడం లేదు. ఏ ఒక్కరో కష్టంగా నోట్స్ వ్రాస్తారు. మంచి పాయింట్లు తీసి వేరుగా వ్రాస్తూ ఉంటారు. భాషణ చేసే ముందు మీరు వ్రాయండి. భాషణ చేసే ముందు ఏం చేయండి? మీరు వ్రాయండి, తర్వాత పరిశీలించండి. బాబా ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు
కానీ ఈ విధంగా ఎవ్వరూ శ్రమించరు. అన్ని పాయింట్లు ఎవ్వరికీ గుర్తుండవు. బారిస్టర్లు కూడా తమ డైరీలో పాయింట్లు నోట్ చేసుకుంటారు. మీకైతే ఇది ఎంతో అవసరం. టాపిక్లను వ్రాసి ఆ తర్వాత చదవాలి కదా, కరెక్షన్ చేయాలి. బాబా అంటారు, అంతగా కష్టపడకపోతే పైకి ఎదగలేరు. మీ బుద్ధియోగం ఇతర వైపులకు భ్రమిస్తూ ఉంటుంది. బాబా అంటారు, సరళతతో నడిచేవారు చాలా కొద్దిమందే ఉన్నారు. వారి బుద్ధిలో సేవ తప్ప ఇంకేది ఉండదు. బాబా అంటారు, మాలలోకి రావాలనుకుంటే కష్టపడాలి కదా, మాలలోకి రావాలి అంటే కష్టపడాలి. బాబా సలహా ఇస్తారు, అది హృదయానికి అత్తుకుంటుంది. గుర్తుండకపోతే ఇక వారు స్వయమే బాబా అంటున్నారు, గుర్తుండకపోతే ఇక వారు స్వయమే చూసుకోవాలి. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చూసుకున్నా కానీ నోట్ చేసుకునేందుకు డైరీ సదా జేబులో ఉండాలి. అందరికన్నా మీరే ఎక్కువగా నోట్ చేసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉంటే, నాకు అన్నీ తెలుసునని భావిస్తే మాయ కూడా తొక్కువేమీ కాదు, దెబ్బ వేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, లక్ష్మీనారాయణులుగా అవ్వడం అంత తక్కువ విషయం ఏమీ కాదు. చాలా పెద్ద రాజధాని స్థాపన జరుగుతుంది. కోట్లాది మందిలో ఏ ఒక్కరూ వెలువడతారు. బాబా కూడా ఉదయం 2 గంటలకు లేచి వ్రాసేవారు, మళ్ళీ చదివేవారు కదా. బాబా ఉదయం 2 గంటలకు లేచి మురళి రాసేవారట, మళ్ళీ దాన్ని ఏం చేసేవారు, చదివేవారు. పాయింట్లు మర్చిపోయేవారు. వాటిని మీకు అర్థం చేయించేందుకు మళ్ళీ కూర్చుని చూసేవారు. బాబా అంటారు, ఎప్పటి వరకు స్మృతి యాత్ర ఎక్కడి వరకు చేరుకుందో అర్థం చేసుకోగలరు కదా. బాబా అంటున్నారు, కర్మాతీత స్థితి ఎక్కడుంది వ్యర్థంగా ఊరికే ఎవరిని మహిమ చేయకూడదు. ఇందులో ఎంతో శ్రమ ఉంది, కర్మభోగం కూడా ఉంటుంది, స్మృతి చేయాల్సి ఉంటుంది. అచ్చా, మురళిని బ్రహ్మ కాదు శివ్ బాబాయే వినిపిస్తున్నారని భావించండి. శివ్ బాబాయే వినిపిస్తారు, అప్పుడప్పుడు ఈ పుత్రుడు కూడా చెప్తాడు అని పిల్లలకు అర్థం చేయించబడింది. బాబా ఖచ్చితమైన మాటలే చెప్తారు. ఇతడైతే రోజంతా ఎన్నో ఆలోచనలు ఆలోచించవలసి ఉంటుంది. ఎవరు, బ్రహ్మబాబా. పిల్లల కొరకు ఇల్లు కట్టించాలి, ఈ ఏర్పాట్లు చెయ్యాలి అంటూ లెక్కలేనంత మంది పిల్లల ఆలోచనే ఉంటుంది. నిజానికి ఇదంతా డ్రామాయే. దాదీజీ కదా, ఇదంతా ఏంటి, డ్రామాయే. దాదీజీ డ్రామా కదా, ఇదంతా ఏంటి, డ్రామాయే. బాబాది డ్రామాయే, ఇతడిది డ్రామాయే, అలాగే మీది కూడా డ్రామాయే. అందరూ డ్రామాలో ఎవరో పాత్రధారులవే. డ్రామాలో లేకుండా ఏది జరగదు. డ్రామాలో ఉంటే ఆగదు, లేకపోతే జరగదు. అర్థమైందా? క్షణక్షణం డ్రామా నడుస్తూ ఉంటుంది. డ్రామాను స్మృతి చేయడం ద్వారా చలించకుండా ఉంటారు. స్థిరంగా, అచలంగా, కదలిక లేని విధంగా ఉంటారు. తుఫాన్లు అయితే ఎన్నో వస్తాయి. కొందరు పిల్లలు నిజం చెప్పరు. స్వప్నాలు కూడా ఎన్నో వస్తాయి. బాబా అంటారు, మాయ ఉంది కదా, ఎవరికైతే మాయ ఉంది కదా. బాబా అంటున్నారు, ఎవరికైతే ఇంతకు ముందు వచ్చేవి కావో వారికి కూడా వస్తాయి. బాబా అర్థం చేసుకుంటారు. పిల్లలు వారసత్వాన్ని పొందేందుకు స్మృతిలో కష్టపడవలసి ఉంటుంది. కొందరు కష్టపడుతూ అలసిపోతారు. ఇది చాలా భారీ లక్ష్యం. 21 తరాలు విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. కావున బాబా అంటున్నారు, కావున ఏం చేయాలి, కావున 21 తరాలు విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. కాబట్టి అంతగా కష్టపడాలి కదా, అక్కర్లేదా? ప్రియమైన తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది.
బాబా మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారని తమ హృదయంలో ఉంటుంది. అటువంటి తండ్రినైనా బాబా అంటున్నారు, అటువంటి తండ్రినైతే గడి గడికు స్మృతి చేయాలి. అందరికన్నా ప్రియమైన వారు బాబాయే. ఈ బాబా అయితే అద్భుతం చేస్తారు, విశ్వ జ్ఞానాన్ని ఇస్తారు. బాబా 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 అంటూ లోపల మహిమను గానం చేయాల్సి ఉంటుంది. ఎవరైతే స్మృతి చేస్తారో వారికి బాబా ఆకర్షణ కలుగుతూ ఉంటుంది కదా. ఎవరు ప్రేమపూర్వకంగా బాబాను తలుచుకుంటారో వాళ్ళకి ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. బాబా ద్వారా రిఫ్రెష్ అయ్యేందుకే ఇక్కడికి వస్తారు. కావున మధురమైన పిల్లలు పొరపాట్లు చెయ్యకూడదని బాబా అర్థం చేయిస్తారు. బాబా చూస్తారు కదా. బాబా అంటున్నారు, బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి? బాబా ద్వారా రిఫ్రెష్ అయ్యేందుకు ఇక్కడికి వస్తారు. కావున మధురమైన పిల్లలు పొరపాట్లు చేయకూడదని బాబా అర్థం చేయిస్తారు. బాబా చూస్తారు, అన్ని సెంటర్ల నుండి పిల్లలు వస్తారు. వారిలో ఎటువంటి సంతోషం ఉందో గమనిస్తారు. వారిని అడుగుతారు. బాబా అయితే తెలుసుకుంటారు కదా, బాబాపై ప్రేమ ఉందా అన్నది ముఖం ద్వారా కూడా తెలుసుకుంటారు కదా. బాబా అంటారు, బాబా ముందుకు వస్తే బాబా ఆకర్షిస్తారు కదా. బాబా ముందుకు వస్తే బాబా ఏం చేస్తారు? తప్పకుండా ఆకర్షిస్తారు. ఇక్కడ కూర్చుంటూనే అంతా మర్చిపోతారు. బాబా తప్ప ఇంకేమీ లేదు. ఉందా? బాబా తప్పించి ఇంకేమీ లేదు, ఎవరూ లేరు. మొత్తం ప్రపంచం అంతటినీ మర్చిపోవాల్సిందే. ఏం చేయాలి? బాబా దగ్గరికి వెళ్ళగానే మొత్తం ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఆ స్థితి చాలా మధురంగా అలౌకికంగా ఉంటుంది. బాబా అంటారు, నా స్మృతిలో కూర్చుంటే ప్రేమ ఆశ్రువులు కూడా వస్తాయి. భక్తి మార్గంలో కూడా ఆశ్రువులు వస్తాయి, అక్కడ కూడా ప్రేమగా తలుచుకుంటే. కానీ భక్తి మార్గం వేరు, జ్ఞాన మార్గం వేరు. ఇది స్వచ్ఛమైన తండ్రిపై ఉంచే స్వచ్ఛమైన ప్రేమ. ఇక్కడి విషయమే అతీతమైంది. ఇక్కడ మీరు శివ బాబా వద్దకు వస్తారు. మరి తప్పకుండా వారు రథంలో వస్తారు కదా. శరీరం లేకుండా ఆత్మలు అక్కడికే శరీరం లేకుండా ఆత్మలు అక్కడే కలుసుకోగలరు. ఇక్కడైతే అందరూ శరీరధారులే. వీరు బాప్దాదా కలిసి మీకు తెలుసు. కావున తండ్రిని తప్పకుండా స్మృతి చేయాల్సిందే. ఎంతో ప్రేమగా మహిమ చేయాల్సి ఉంటుంది. బాబా మనకి ఏమిస్తారు కదా. మనల్ని ఈ అడవి నుండి తీసుకువెళ్ళేందుకే బాబా వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. ఎందుకు వచ్చారు? ఈ అడవి నుండి బయటికి తీసుకెళ్ళడానికి. అంటే పూలతోటేంటి స్వర్గంలోకి తీసుకువెళ్ళేందుకే బాబా వచ్చారు ఇక్కడికి. అవునా? బాబా అంటారు, తీసుకువెళ్ళేందుకు ఇప్పుడు ఎవరు వచ్చారు? బాబా వచ్చారు. పిల్లలైన మీకు తెలుసు కదా. మంగళం భగవాన్ విష్ణువు అని అంటారు కదా. వీరు అందరి మంగళం చేసేవారు. అందరి యొక్క కళ్యాణం జరుగుతుంది. తండ్రి ఒక్కరే, కావున వారిని స్మృతి చేయాలి. మనం ఇతరుల కళ్యాణం ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయలేకపోతున్నాం? తప్పకుండా ఏదో లోపం ఉంది. బాబా అంటారు, స్మృతి పదును లేదు కదా. బాబా అంటున్నారు, స్మృతి పదును లేదంటున్నారు బాబా. కావన్నే వాణిలో కూడా ఆకర్షణ కలగడం లేదని బాబా అంటారు. ఇది కూడా డ్రామాయే. కావున ఇప్పుడు పదును బాగా ధారణ చేయండి. స్మృతి యాత్రయే కష్టమైంది. మనం సోదరులకు జ్ఞానాన్ని ఇస్తాం, బాబా పరిచయాన్ని ఇస్తాం. తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి. గడియా మర్చిపోతూ ఉండవచ్చని బాబాకు తెలుస్తుంది కూడా. బాబా అందరినీ పిల్లలుగా భావిస్తారు. కావుననే పిల్లలు అని అంటారు. బాబా అంటారు, మీరు అందరికీ తండ్రి. వీరెవరు? అందరికీ తండ్రి.
బాబా ఒక్కళ్ళకే తండ్రా చెప్పండి, కానీ ఎవరికి వాళ్ళేమనుకోవాలి, బాబా నావాడు. వీరిది అద్భుతమైన పాత్ర కదా, బాబాదే పాత్ర అద్భుతమైన పాత్ర. ఈ పదాలు ఎవరివని చాలా కొద్దిమంది పిల్లలు అర్థం చేసుకోగలరు. బాబా అయితే పిల్లలు పిల్లలు అని అంటారు. పిల్లలకు వారసత్వాన్ని ఇచ్చేందుకే నేను వచ్చాను అని బాబా అంటారు. నేను పిల్లలతో సేవ చేయించాలి కదా. ఇది చాలా అద్భుతమైన రుచికరమైన జ్ఞానం. అలాగే ఈ జ్ఞానం విచిత్రమైంది, కఠినమైంది కూడా. వైకుంఠానికి అధిపతులుగా అయ్యేందుకు జ్ఞానం కూడా అటువంటిదే కావాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా మధురాతి మధురం. అచ్చా ప్రతి ఒక్కరూ బాబాను స్మృతి చేయాలి మరియు దైవీ గుణాలను ధారణ చేయాలి. నోటితో ఎప్పుడూ తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ప్రేమగా పని నడపాలి అని చెప్తున్నారు బాబా కదా. ప్రేమతో ఏం చేయాలి, పని నడపాలి. అచ్చా మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం బాబా చెప్తున్నారు. ఉదయమే ఏకాంతంలో కూర్చుని ప్రేమగా బాబాను స్మృతి చేయాలి. ఏం చేయాలి, ఉదయమే ఏకాంతంలో కూర్చుని బాబాను ప్రేమగా స్మృతి చేయాలి. మొత్తం ప్రపంచమంతటిని మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, బాబా సమానంగా సర్వుల కళ్యాణకారులుగా అవ్వాలి. లోపాలను తొలగించుకోవాలి. మీ పైన మీరు పూర్తి దృష్టిని ఉంచాలి. మీ రిజిస్టర్ను మీరే పరిశీలించుకోవాలి. వరదానము, ఈరోజు వరదానం బాబా అంటున్నారు, సర్వ ప్రాప్తుల ఖజానాలను స్మృతి స్వరూపలే కార్యంలో వినియోగించి సదా సంతుష్ట ఆత్మభవ. సంగమయుగపు విశేష వరదానం సంతుష్టత మరియు సంతుష్టతకు బీజం సర్వప్రాప్తులు, అసంతుష్టతకు బీజం స్థూల మరియు సూక్ష్మ అప్రాప్తులు. బ్రాహ్మణుల ఖాతాలో కదా, బ్రాహ్మణుల యొక్క ఖాతాలో అప్రాప్తి అన్న వస్తువే లేదు. బ్రాహ్మణుల యొక్క ఖాతాలో అప్రాప్తి అనే వస్తువు లేదు. ఎందుకు చెప్పండి, మాకేముంది, మా దగ్గరే ఉందంటారా? సర్వప్రాప్తి సంపన్నుడైన పరమాత్మే మనవాడైపోయాడు. ఇంకా మన దగ్గర అప్రాప్తి అనే వస్తువు ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. బాబా అంటారు, అన్నది బ్రాహ్మణుల గాయనం పిల్లలందరికీ ఒక్కరి ద్వారా ఒకే విధమైన తరగని ఖజానా లభిస్తుంది. కేవలం ప్రాప్తించిన ఆ ఖజానాలను అన్ని వేళలా కార్యంలో వినియోగించండి, అనగా స్మృతి స్వరూపులుగా అవ్వండి. అనంతమైన ప్రాప్తులను హద్దులోకి పరివర్తన చేయనట్లయితే సదా సంతుష్టంగా ఉంటారు. స్లోగన్ను, ఎక్కడైతే నిశ్చయం ఉంటుందో అక్కడ విజయం భాగ్యరేఖ మస్తకంపై ఉండనే ఉంటుంది. ఎక్కడైతే నిశ్చయం ఉంటుందో అక్కడ విజయం యొక్క భాగ్యరేఖ ఏమవుతుంది? మస్తకంపై ఉండనే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. థ్యాంక్ యూ బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను సర్వప్రాప్తి సంపన్నాత్మను అనుకోండి. నేను సర్వప్రాప్తులతోటి సంపన్న ఆత్మను. అచ్చా, ఓం శాంతి.